ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యానో. ఇవాళ మనం పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు మీకు పార్ట్ 1 గుర్తుండాలి. పార్ట్ 1లో పుష్ప ఒక మాట ఉంటుంది, ఈసారి వెంకన్న దయ వల్ల నేను కానీ బతికి పొడిస్తే ఎవ్వరికి అందనంత స్థాయిలో నుంచి ఉంటాను. ట్రైలర్లో ఒక్క సీన్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఆ సీన్కి మీనింగే ఈ డైలాగ్ అనమాట. మొత్తం చుట్టూతో ఒక ఇంత లెవెల్ శాండిల్వుడ్ ఎర్రచందనం అనేది పెట్టేసి ఉంటాయి. దానిపైన నుంచొని అలా పట్టుకొని ఉంటాడు. ర్యాక్ ఇచ్చాడు సీన్ మాత్రం. ఆ సీన్ మీనింగ్ అనమాట ఇది, ఎవ్వరికి అందనంత స్థాయిలో. పుష్ప 1 పార్ట్ 1లో మనం చాలా వరకు ఫారెస్ట్ ఏరియాలో చూసుకుంటాం. ఈ పార్ట్లో వచ్చేసరికి మనకు చాలా ఎక్స్ప్లోర్ చేస్తాడు. అసలు పుష్ప ఏ రేంజ్కి ఎదిగాడు అనేది చూపిస్తాడు. మొత్తం వరల్డ్ వైడ్, ఏషియన్ వరల్డ్ వైడ్ మొత్తం, ఇంకా అంటే ఎక్కడెక్కడికి తను స్మగుల్ చేస్తున్నాడు ఏంటి అనేది మొత్తం ఉంది. తను ఎలా రూల్ చేశాడు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. మోరోవర్ అందరూ చెప్తా ఉంటారు కదా, వైఫ్ మాట విన్నవాడు బాగుపడ్డు, లైక్ అలా చెప్తా ఉంటారు కదా. కానీ దీనికి అంటే రివర్స్గా పిల్లం మాట విన్నాడు ఎలా ఉంటాడో చూపిస్తా అని ఒక డైలాగ్ కూడా ఉంది దీంట్లో. అది చాలా కొత్తగా అనిపించింది. కలర్ గ్రేడింగ్స్ అవన్నీ కూడా విజువల్గా చూడడానికి ఎంత బాగున్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి. అది చాలా చిన్న ఎఫెక్ట్ అయితే కాదు, చాలా అంటే చాలా ఎఫెక్ట్, చాలా కష్టం. దాంట్లో ప్రతి ఒక్కరు టెక్నీషియన్ దగ్గర నుంచి చాలామంది వర్క్ చేస్తే కానీ అంత మనకి పర్ఫెక్ట్గా రాదు. మోరోవర్ అసలు కాస్ట్యూమ్ డిజైనర్ కానీ మనకి మేకఓవర్ కానీ పుష్పని ఒక రేంజ్లో చూస్తున్నాం. అసలు లాస్ట్లో కాళీమాత చిన్న బయట చూపించాడు. కాళీమాత అది ఆ కాళీమాత లుక్లో అల్లు అర్జున్ ఐస్లో ఉన్న ఇంటెన్సిటీ, ఆ ఫైర్, అంటే ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఒక చిన్న అంటే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడు తన సెల్ఫ్ మేడ్ అనమాట. ఏ పేరు లేకుండా ఒక బ్రాండ్, తన పేరుని బ్రాండ్గా చేసుకొని ఎదిగితే ఎలా ఉండిద్ది అనేది సినిమా. కానీ అదే సినిమాలో మనోడి యాటిట్యూడ్ కలిపి అది ఎలా చూపిస్తారనేది నాకు తెలిసి పార్ట్ 3 కూడా ఉండబోతుంది. మీకు అందరికి గుర్తుండొచ్చు, వేర్ ఈస్ పుష్ప అని ఒక వీడియో ఇప్పుడు మనకి 1 year బ్యాక్ ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో మనకి పుష్పరాజ్ని లయన్తో పోల్చినట్టు అలా చూపించారు. నాకు తెలిసి పార్ట్ 3 ఉంటే కనుక అదే పార్ట్ 3 అయ్యిద్దేమో, లేదంటే కనుక దీంట్లో ఒక పార్ట్ అవ్వచ్చు. ఒకవేళ పార్ట్ 3 ఉంటే కనుక వేర్ ఈస్ పుష్ప అనేది అంటే ఒక ఇంటెన్స్తో రావచ్చు, లేదనుకుంటే ఇది కూడా ఒక పార్ట్ అయిపోవచ్చు దాంట్లో సినిమాలోనే. మోరోవర్ శ్రీవల్లి క్యారెక్టర్ మనకి ఎలా చూపిస్తారంటే పుష్ప శ్రీవల్లిని బాగా అంటే వాళ్ళ వైఫ్ మాట విని ఎలా ఎదుగుతాడు అనేది చూపిద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి నాకు తెలిసి మనకి వేరే పుష్పలో చాలా మందికి హెల్ప్ చేశాడు అన్నట్టు చూపించాడు. అదంతా శ్రీవల్లి పుష్పతో చేపించినట్టు అలా ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోలే రష్మికకి పార్ట్ 2లో ఉండిద్దని నేను అనుకుంటున్నాను. పార్ట్ 1లో మనకు వచ్చేసి ఎంపీతో కనెక్షన్ చూపించారు. ఇప్పుడు మనోడు ఏషియన్ వరల్డ్ అంటే ఏషియన్ వైడ్గా ఎదిగాడు కాబట్టి మనకి సీఎం కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అదే జగద్బాబు క్యారెక్టర్ సీఎం అనుకుంటున్నాను నేనైతే. ఫైర్ ఫాయిజిల్ యాక్టింగ్ మాత్రం మనం ఇంకో రేంజ్లో చూడబోతున్నాం అనమాట. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది, మీరు కూడా పార్టీ చేసుకునేలాగే ఉంది సినిమా కూడా. సుకుమార్ అసలు వేరే రేంజ్లో చేశాడు. నేనైతే ట్రైలర్ ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశానో అదే ఉంది. అంటే నాకైతే నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందో లేదో మీరు కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ పార్ట్ అయితే బాగా నచ్చిందో కూడా చెప్పండి. బీజిఎం వచ్చేసి మనకి అసలు ప్రతి సీన్కి ఒక్కొక్క రకమైన బీజిఎం ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ట్రైలర్లోనే 2-3 వేరియేషన్స్ బీజిఎమ్స్ చూసాం మనం. ఇంకా సినిమాలో ఎన్ని ఉండొచ్చో. మనకి ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూస్లో వాటిలో అనుసూయ ఒకసారి చెప్పారు, ప్రతి 10 minutesకి ఒక ఇంటెన్స్ క్రియేట్ చేసే సీన్స్ ఉంటాయని. అప్పుడు ఇంకెన్ని బీజిఎంలు ఉండాలి, ఎన్ని సాంగ్స్ ఉండాలి. పోతాం సార్, పోతాం, టైప్తోనే పోతాం. శ్రీల వచ్చేసి మనకి ఐటమ్ సాంగ్ చేయబోతుందని మనందరికీ తెలుసు. కానీ సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి దాని ఇంటెన్సిటీ ఏంటో మనకి ఇంకా తెలియదు. సాంగ్ రిలీజ్ అయినప్పుడు చేస్తే ఒక వీడియో చేద్దాం. స్టార్టింగే ట్రైలర్లో మనకి ఒక బ్లూ కలర్ శారీ వేసుకొని ఒక మేకఓవర్తో ఉన్నారు కదా. ఆ ఒక్క పార్టీ అంటే ఆ ఒక్క సీన్ 20 minutes వరకు ఉండిద్దంట సినిమాలో. ఆ ఒక్క సీన్ తీయడానికి మనకి చాలా ఖర్చు అయిందని కూడా చాలా ఇంటర్వ్యూస్లో మనకి చెప్పారు. అసలు మీరు అక్కడ చూస్తే కనుక లైట్స్ అదంతా బ్యాక్గ్రౌండ్ లైట్ కానీ, రెడ్ లైట్స్ కానీ, ఇట్లా వచ్చే ఫ్రేమ్ నప్పుడు గ్రీన్ లైట్స్ కానీ, అసలు అదంతా సెట్టింగ్ అదంతా చేయడం కూడా చాలా కష్టం. బాగా చేశారు.
అల్లు అర్జున్ అయితే ఒక డిఫరెంట్ యాంగిల్స్, ఒకే పర్సన్ ఒక డిఫరెంట్ షేడ్స్, అంటే ఎదుగుతున్న కొద్దీ ఎలా ఉంటాడు అనేది చూపించారు. చాలా బాగా చూపించారు అది. అంటే మనకి పార్ట్ 1 లో వచ్చేసి చాలా నార్మల్ గా క్యాజువల్ షర్ట్స్ అండ్ క్యాజువల్ ప్యాంట్స్ వేసుకోవడం అలా చూపించినట్టుగా, పార్ట్ 2 లో మనోడు ఎంత ఎదుగుతున్నాడు, ఎదిగే కొద్దీ ఎలా మారాడు, గన్స్ కూడా మోడిఫై అవుతున్నట్టు అలా చాలా మనకి చూపించారు. ఒకసారి మీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది. శ్రీలీల గురించి చెప్పాలంటే ఇంకా తన గురించి ఇంకా మనకి ఏం రివీల్ చేయలేదు. చాలా చిన్న బిట్ ఒకటి రిలీజ్ చేశారు, అది కూడా బాగుంది. రష్మిక మండన గురించి చెప్పాలంటే ఇంకా తన యాక్టింగ్ ఈ దాంట్లో అయినా కొంచెం ఎక్కువ, అంటే తనకి ఇంకా స్టోరీ లైన్ ఎక్కువ ఇచ్చారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి ఇంకెలా ఉంటుందో. నాకైతే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిద్ది అనిపిస్తుంది. అవ్వాలనే కోరుకున్నాం. ట్రైలర్ ఈ రేంజ్లో ఉంది కాబట్టి సినిమా ఖచ్చితంగా అయ్యిద్దని అనుకుంటున్నా. పార్ట్ 3 కూడా ఉండొచ్చు. సో ట్రైలర్ గురించి నేనైతే ఇలా అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారో కూడా నాకు కొంచెం చెప్పండి, కామెంట్ చేయండి. సో నా రివ్యూ మీకు నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో అను టాక్స్. సైనింగ్ ఆఫ్.